2023లో 696 టెక్ కంపెనీస్ నుంచి 2 లక్షల కంటే ఎక్కువ మందిని జాబ్స్ నుంచి తీసేశారు. అయితే ఇందుకు రీజన్ ఏమని అడిగితే చాలా మంది ఏంటంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుందని. కానీ దీంతో పాటు ఇంకొక రీజన్ ఉంది. లీడింగ్ స్కిల్ బేస్డ్ కంపెనీ అయిన ఆస్పైరింగ్ మైండ్స్ 2019లో ఐటీ ఇంజనీర్స్ అందరికి ఒక టెస్ట్ పెట్టింది. అయితే ఈ టెస్ట్ లో వీళ్ళందరూ ఒక కోడ్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ లో ఆల్రెడీ ఐటీ కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళే 95% ఫెయిల్ అయిపోయారు. దీంతో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న లేదా ఇంజనీర్స్ గా కొత్తగా వస్తున్న వాళ్ళలో 80% ఇంజనీరింగ్ కి అన్ఫిట్ అని. అందుకనే ఇప్పుడు అమెజాన్ లాంటి చాలా పెద్ద కంపెనీస్ కూడా కొత్తగా వస్తున్న ఇంజనీర్స్ నే కాకుండా 19 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా మీ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదని కంపెనీస్ నుంచి ఫైర్ చేస్తున్నారు. ఇంకా ఈ 2024లో ఏం జరగబోతుందో తెలీదు. ఈ టైంలో గవర్నమెంట్ జాబ్ కాకుండా సేఫ్ అయిన జాబ్ ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ అక్క మంత్లీ ఎంత సంపాదిస్తుందో తెలిసాక నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి.